తెలంగాణ లోక్సభ ఎన్నికలపై రిపబ్లిక్ టీవీ సి ఓటర్ చేసిన సర్వేలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని లెక్క కట్టింది. మొత్తం 17 స్థానాలకు గాను టీఆర్ఎస్ 16 స్థానాల్లో ఎంఐఎం ఒక్కచోట గెలుస్తారని అంచనా వేసింది. ఇక ఇండియా టీవీ సర్వేలో టీఆర్ఎస్ కి 14 ఎంపీ సీట్లు, కాంగ్రెస్ కి 2, ఎంఐఎం కి 1 ఎంపీ సీటు వస్తుందని అంచనా వేశారు. తెలంగాణలోని ఎంపీ సీట్లపై ప్రీ పోల్ సర్వేలు ఇచ్చిన దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చూస్తున్నాం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తూ వచ్చిందో ఇప్పటి వరకు 16 సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది, +1 ఎంఐఎం కి వెళుతుంది అని. కానీ ఇక్కడ కాంగ్రెస్ మరో 2 కూడా కైవసం చేసుకుంది. అంటే టీఆర్ఎస్ అంచనా నుంచి కాంగ్రెస్ ఒక 2 సీట్లలో అయితే కనబడుతుంది. ఎలా చూస్తున్నారు తెలంగాణ నాయకులు? తెలంగాణలో చూసుకోవచ్చు, ఈరోజు ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కాగానే గతంలో చేసినటువంటి ప్రీపోల్ సర్వే ఫలితాలు కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. మనం గత కొద్దిసేపటి నుంచి కూడా మన హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద కూడా ఫలితాలను చూస్తున్నాం, మీరు కూడా విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ నాయకులు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, రిపబ్లిక్ టీవీ చేసినటువంటి సర్వేనే మేము ఖచ్చితంగా చెప్పబోతున్నామని చెప్తుంది. ఎందుకంటే ఆ టీవీ చెప్పినటువంటి సర్వే ప్రకారం 16 సీట్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, 1 సీటు ఎంఐఎంకి రాబోతుందని చెప్తున్నారు. అయితే దాన్ని ఖచ్చితంగా నమ్మబోతున్నామని చెప్తూనే అదే సర్వేలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయని చెప్తున్నటువంటి దాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ఇది తప్పు పడుతూ ఉంది. మరోవైపు చూసుకుంటే ఇండియా టీవీకి సంబంధించినటువంటి సర్వేలో చూసుకుంటే 14 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి రాబోతున్నాయి, మరొక 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ విషయంపై టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఇది గత వారం రోజుల ముందు లేక 10 రోజుల ముందు చేసినటువంటి సర్వే అయి ఉంటుంది, ఇండియా టుడే సర్వే. ఈ 10 రోజుల్లోనే చాలా తేడా వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వచ్చేటటువంటి అవకాశం కాదు. మొత్తం ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఈ సమయంలో ఈ సర్వే కాదు, ఖచ్చితంగా మొత్తం సీట్లు మేము చెప్తున్నటువంటి సీట్లు 16 సీట్లు రాబోతున్నాయి. అదేవిధంగా పార్లమెంటు సన్నాహక సభలను కూడా కేటీఆర్ వెళ్ళి అక్కడ అడ్రస్ చేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహం అదంతా వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేసేటటువంటి దిశగా టీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ 10 రోజుల కింద చేసినటువంటి సర్వేగా ఇండియా టుడే సర్వేని కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అదే సర్వేని ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే టీడీపీ ఎక్కువ సీట్లు చూసుకుంటే టీడీపీ చాలా తక్కువ సీట్లు గెలవబోతున్నటువంటి విషయాన్ని కూడా అక్కడ చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇండియా టుడేకు సంబంధించినటువంటి ఈ సీట్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం తెలంగాణలో ఖచ్చితంగా మొత్తం సీట్లని క్లీన్ స్వీప్ చేసే విధంగానే టీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది. వారం రోజుల వ్యవధిలోనే చాలా మార్పు వచ్చిందనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. గతంలో సాధారణ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల కంటే ఇంకా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని వాళ్ళు చెప్పబోతున్నారు. అయితే కొద్ది సమయం మాత్రమే ఉన్నటువంటి అంటే 1 నెల రోజులు మాత్రమే పోలింగ్ సమయం ఉండడం కూడా తమకు కలిసి వచ్చేటటువంటి అవకాశం కాగానే టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే మొన్ననే 2 నెలల ముందే వచ్చినటువంటి ఫలితాలు కావచ్చు, ఉన్నటువంటి ప్రభంజనం మొత్తం కూడా రాబోయే ఇంకొక మరో నెలలోపే జరగబోతుంది. కాబట్టి అదే ప్రభంజనం ఇంకా ఎక్కువగానే టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుస్తున్నటువంటి దిశగా టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి దాని ప్రకారం ఇప్పుడు గత ఎన్నికల్లో చూసుకుంటే శాసనసభ ఎన్నికలకు మాత్రం జరిగింది, ఇక్కడ అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ కాబట్టి టీఆర్ఎస్కి ఓటు వేయడం జరిగింది. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అది ప్రధానమంత్రిని డిసైడ్ చేయబోయేటటువంటి ఎన్నిక కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని ఉన్నారు. జాతీయ స్థాయి నేతలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే ఆదరిస్తారు. తెలంగాణ ఇచ్చినటువంటి జాతీయ పార్టీగా కాంగ్రెస్ను చూస్తారు కాబట్టి కాంగ్రెస్కి మెరుగైన ఫలితాలు ఉండబోతున్నాయనేది కూడా కాంగ్రెస్ చెప్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం తెలంగాణలో వచ్చినటువంటి ఈ ఫలితాలను భిన్నంగా విశ్లేషించుకుంటూ ఉన్నారు. లక్ష్మి, రైట్. అయితే 2 కూడా ఇటు రిపబ్లిక్ టీవీ అండ్ సి ఓటర్ ఒక రకంగా చూపిస్తుంటే ఇండియా టీవీ పూర్తిగా భిన్నంగా కనబడుతున్న పరిస్థితి ఉంది. బట్ దాదాపుగా ఒక రకంగా ఇక్కడ తెలంగాణ విషయానికి పర్టికులర్గా వస్తే మాత్రం ఈ 2 సర్వేలు మాత్రం ఒక రకంగానే కనబడుతున్నాయి. సతీష్, అదే ఖచ్చితంగా చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ సర్వేలు వారం రోజుల ముందు లేదా 10 రోజుల ముందు చేసినటువంటి సర్వేలుగా ఉన్నాయి. ఈ 2 సర్వేల తర్వాత కూడా ఇంకా చాలా తేడా వచ్చింది తెలంగాణలో రాజకీయాలు. మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక చిన్న విషయం నేను అన్నట్లుగా 2 దాదాపుగా ఒకటే అనేది కాదు, ఇక్కడ ఒకటి ఖచ్చితంగా మనకు కనబడుతోంది. రిపబ్లిక్ టీవీ అండ్ సి ఓటర్ ఖచ్చితంగా టీఆర్ఎస్ 16 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తుంది, ఎంఐఎం ఒక చోట. అంటే ఏదైతే గత కొంతకాలం నుంచి కేటీఆర్ చెబుతూ వస్తున్నారో అదే
రిపబ్లిక్ టీవీ అండ్ సి ఓటర్ ఫలితాలు కనబడుతుంది. బట్ ఇండియా టీవీ మాత్రం కాంగ్రెస్ కి 2 సీట్లు ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి ఉంది. సతీష్. ఎస్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి 2 సీట్ల విషయంలో చూసుకుంటే 2 సీట్లు ఏదైతే ఉన్నాయో చేవెళ్ల నియోజకవర్గానికి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ఆయన ఖచ్చితంగా చేవెళ్లలో గెలవబోతున్నారనే విధంగా కూడా ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ లాస్ అవబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది చేవెళ్లలో ఒక స్థానం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా ప్రస్తుతం వారికి ఇంకొక సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి నాగర్ కర్నూలు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీకి రాబోతుందని చెప్తున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై ఎక్కడ కూడా దానికి సంబంధించి ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ 2 నియోజకవర్గాల్లో చేవెళ్ల అదేవిధంగా నాగర్ కర్నూలు 2 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా పోటాపోటీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు మాకు కావాలనే విధంగా పోటాపోటీ ఉన్నారు. కాబట్టి ఈ 2 సీట్లు తాము ఖచ్చితంగా గెలుచుకోబోతున్నాం, ఇంకా మిగతా సీట్లు కూడా గెలుచుకోబోతున్నాం, భువనగిరి లాంటి సీట్లు కూడా మేము గెలుచుకోబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి సర్వే ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు దాని ప్రకారం ఖచ్చితంగా ఇండియా టుడే సర్వే కరెక్ట్గానే చెప్తుంది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో ఇంకా ఎక్కువగా జోష్ మీద ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో కేంద్రంలో జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మొత్తం ఉన్నటువంటి 17 స్థానాల్లో 16 టీఆర్ఎస్ గెలిచినా సరే ఏ విధమైనటువంటి అవసరం ఉండదు. ఈ గెలిచినటువంటి స్థానాలతో ఆ టీఆర్ఎస్ పార్టీతో అవసరం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఇది కేంద్రానికి సంబంధం లేదనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. అదే నినాదంతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇండియా టుడే సర్వే కంటే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సందర్భం. మరోవైపు టీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా మేము ముందు నుంచి చెప్తున్నటువంటి ఆ విధంగానే 16 సీట్లు మేము చెప్తున్నాం. హైదరాబాద్లో ఖచ్చితంగా ఎంఐఎం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి ఎంఐఎం గెలవబోతుంది. మిగతా 16 చోట్ల ఖచ్చితంగా విజయడంకా మోగిస్తామనే విధంగా టీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సతీష్. రైట్, మొత్తానికి సార్వత్రిక ఎన్నికల నగారా అటు మోగిందో లేదో లోక్సభతో పాటుగా 4 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా సిఈసి సునీల్ అరోరా ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కాసేపటికే ప్రీ పోల్ సర్వేలు మాత్రం ఒక రకమైన ఆసక్తిని ఆందోళనని కలిగిస్తున్న పరిస్థితి పార్టీల్లో అయితే కనబడుతోంది. ఒక్కసారి ఇండియా టీవీ సర్వేలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనేది ఒక రకంగా ఇస్తే అసలు టోటల్ గా ఎన్డీఏ అండ్ యూపీఏ విషయానికి వెళ్తే రిపబ్లిక్ టీవీ అండ్ సి ఓటర్ సర్వేలో మాత్రం దాదాపుగా ఒక గతంలోని సీట్లు 341 సీట్లు ఎన్డీఏకు ఉంటే 77 సీట్లు ఇక్కడ ఎన్డీఏ తగ్గించుకున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా యూపీఏకి 141 సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ అండ్ సి ఓటర్ చెప్పాయి. అంటే ఇక్కడ దాదాపుగా 77 సీట్లు ఇక్కడ కాంగ్రెస్ కి పెరిగిన పరిస్థితి ఉంది. బట్ మ్యాజిక్ ఫిగర్ కి మాత్రం దాదాపుగా దగ్గరగానే కనబడుతుంది. ఎందుకంటే ఇతరులు 138, ఇక్కడ ఇతరులు మాత్రం ఎక్కువగా ఇక్కడ కీ రోల్ పోషించే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక రిపబ్లిక్ టీవీ ఏబీపీ అండ్ సి ఓటర్ సర్వేలో ఇక్కడ దాదాపుగా 100 సీట్లు అనేది తగ్గుతుంది. 100 సీట్లు అనేవి తగ్గుతున్న పరిస్థితి ఎన్డీఏ కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ కి మాత్రం దాదాపుగా 60కి పైగా సీట్లు పెరుగుతున్నాయి. ఇటు ఇండియా టీవీ సర్వే కానివ్వండి, ఏబీపీ అండ్ సి ఓటర్ కానివ్వండి, రిపబ్లిక్ టీవీ అండ్ సి ఓటర్ కానివ్వండి, ఏదైనా ఎన్డీఏకి మాత్రం సీట్ల సంఖ్య అనేది తక్కువగానే కనబడుతోంది. అట్లా అని యూపీఏ అనేది ఎన్డీఏ కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకునే విధంగా అయితే కనబడడం లేదు. కాకపోతే యూపీఏ మాత్రం తన సీట్లను మెరుగుపరుచుకుంటున్న పరిస్థితే కనబడుతోంది. ఖచ్చితంగా అంటే ఎన్డీఏ వైపే అన్ని కూడా మొగ్గు చూపించిన పరిస్థితి ఉంది.